హల్లెలూయా. కూడిచిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఆదివారం ఆరాధనకి మనం కళ్ళు మూసుకొని ఈ ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఈ దినం యేసయ్యా దేవా మీ సన్నిధిలో మీరు గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఇంకా వచ్చిన వాళ్ళందరినీ మీరు దీవించుకొని అడుగుతున్నాం. యేసయ్యా దేవా ఇంకా ఎవరైతే రాలేదో యేసయ్యా వారందరినీ సమయానికి తీసుకొని రమ్మని మిమ్మల్ని అడుగుతున్నాం. యేసయ్యా దేవ సాధారణ ఎటువంటి క్రియలు చేయకుండా యేసయ్యా దేవి ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఆరాధన నడిపించే బిడ్డ ద్వారా మీరే తోడుగుని నడిపించమని దేవా వాళ్ళ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని అలాగే వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని దేవ ఈ ఆరాధన ఆదరించి అంచం వరకు మీరే సమస్త మహిమగంతా పొందమని ఈ చంపాలను పాల్జన చేసుకుని ఎక్కడ తండ్రి ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదర్ విజయశేఖర్ గారు వచ్చి మనకు వర్షిప్లో నడిపిస్తారండి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రమే. అందరికీ వందనాలు. దేవుడు మరి యొక్క పునరుత్థాన దినవాన్ని మన జీవితంలో దయచేసిన విధానం బట్టి దేనికి స్తుతులు స్తోత్రం చెల్లించబద్దలమే అంటున్నాం. మీరందరూ కూడా మాతో కలిపి ఏకీభవించి పాడవలసిందిగా పొరపాటు మనం చేస్తున్నాను. హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము అందరూ పాడదాం. ప్రభువు కొరకు ప్రకాశించుము, లెమ్ము నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము, యెహోవా మహిమా. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, అవును జీవవాక్యము చెవుని జ్యోతి వెళ్ళలేమంటున్నాడు. ఈ లోకములో చీకటి మనల్ని ఆవరించిన జీవవాక్యము చేపట్టుకొని మన జ్యోతి వలె లేచి ఈ లోకంలో మన ప్రమిదలుగా ఉంటే ఆయన నిన్ను నన్ను దీవించడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చెవుని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చెవుని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగడి వచ్చెదరు,
రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు అంటున్నాడు. అవును, ఈ లోకంలో నువ్వు ఒంటరిగా, నువ్వు ఒంటరి వాడువని, ఒంటరి దానివని అనుచున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు చెప్తున్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దిక్కు దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. లిమ్ము నీవు కొరకు ప్రకాశించుము, లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లిమ్ము నీవు తేజ కలిసి పడదాం. ప్రభువు కోద లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. హల్లెలూయా. ఆయన అంటున్న లిమ్ము నీవు తేజరిల్లుము, ఆయన కొరకు ప్రకాశించమని దేవుని అడుగుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే స్తుతింతునయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపరిచి గణపరదం. మనందరికి వచ్చిన పాట నిన్నే స్తుతింతునయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచాలి.
నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, అగలు పడదాం. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు ఆయన గొర్రెను దాచిన దేవుడు అంటున్నాడు. మనల్ని కాపాడుటకు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయనే బలిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అంటున్నాడు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవి బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవి బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. అవును, ఈ లోకములో మనం వెతకకపోయినా మనను కోరి కోరి పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. ఆయన ప్రేమను పంచి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఆ యేసయ్య ఎంత గొప్ప త్యాగము. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా.
నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి యేసయ్య చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే స్తుతించున్నావు. ఈ లోకంలో మనం స్తుతించినట్లయితే ఆయన నిన్ను నన్ను తన స్వకీయ సంపాద్యంగా ఈ లోకంలో మనం చేసుకున్న దేవుడు అంటున్నాడు. మీరంతా లేచినట్లయితే దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్, యు ఆర్ మై లార్డ్. ఆయన నిన్ను నన్ను తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్. హల్లెలూయా. ఆరాధించదు యేసయ్య నామమునంటూ అందరూ కలిసి పాడుకుందాం. ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన. అంత కలిసి పాడదాం, అందరికి పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము.
ఆది యందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆది యందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు. మోషే దేవుడు, మాట్లాడే దేవుడు. మోషే దేవుడు, మాట్లాడే దేవుడు. మహిమగల నిత్య దేవుడు యేసయ్య, మహిమగల నిత్య దేవుడు. మహిమగల నిత్య దేవుడు యేసయ్య, మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన. అది కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అది కలిసి పాడదాం. యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా. గట్టిగా ఇస్తే చెప్పలు కొడదామా? హల్లెలూయా. యు ఆర్ మై లార్డ్. అవును, ఆది యందు అంతమునై ఉంటున్నాడు. ఆది అంతము సమస్తము ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ మై ఫాదర్. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను తన స్వకీయ సంపాద్యము చేసుకున్న దేవుడు అంటున్నాడు. ఆయనతో ఉంటే జీవితం సమస్తమును పూలమయమే. అవును, ఈ లోకములో ఎన్ని సమస్యలు వచ్చినా మనల్ని విడిపించి నడిపించే దేవుడు అంటున్నాడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను చేరదీసే దేవుడు అంటున్నాడు. ఈ లోకం వ్యర్థము, వ్యర్థమైన వాటి కోసం మనం పరుగులు పెట్టకుండా ఈ లోకములో ఉన్న సమస్తను వ్యర్థము కనుక ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన కోసం జీవిస్తే మనకు పరలోకాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం. నువ్వే లేకపోతే నేను జీవించాలెను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను, నువ్వే లేకపోతే నేను జీవించాలెను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, అంత కలిసి పాడదాం. నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికాం అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరిచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరిచి సరిచేయునాదా. నువ్వే నా అది కలిసి పాడదాం. నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలెను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను, నువ్వే లేకపోతే నేను జీవించాలెను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలెను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము,
చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధార. కలిసి పాడదాం. ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము. ఓ నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్. హల్లెలూయా. ఆయన లేకపోతే జీవించలేము. ఆయనే మనకు ప్రాణాధారం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావు, దేనికోసం చూస్తున్నావు? ఈ లోకము అశాశ్వతము, శాశ్వతమైన రాజ్యము ఆయన రాజ్యము. ఆయన లేకపోతే మనం జీవించలేము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను తన చేతులతో మనల్ని దాస్తా ఉన్న దేవుడు అంటున్నాడు. మన ప్రయాణాల్లో, మన యొక్క పరిస్థితులలో, మన యొక్క ప్రతి ఒక్క విధానములో దేవుడు మనల్ని దాస్తా ఉన్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు జీవాధారమై ఉంటున్నాడు. జీవాధారమైన యేసుకు ఏమర్పిస్తాం? స్తుతులతో మన నైవేద్యంగా మనం అర్పించినట్లయితే ఆయన నిన్ను నన్ను, తన తల్లి తన బిడ్డను ఏ విధంగా అత్తుకుంటుందో ఆయన నిన్ను నన్ను అత్తుకునే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రాడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు ప్రభా. తండ్రి అయినా మాకు జీవాధారమైన యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. నేమిచ్చిన రుణము తీర్చుకోగలమయ్యా, నీకే వందనాలు ప్రభా. తండ్రి అయినా మా స్తుతి నైవేద్యము నీకు జీవాఫలంగా అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఆమె ఆమె. అందరు కూర్చోవలసిందుకు ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఆరాధన మహిమ పొందిన దేనికి అందరూ ఒకసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తి దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామండి. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ అన్ని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆశపడుతున్నాను. రేపు అనగా సోమవారం మనకి విక్టరీ టెంపుల్ 6th యానివర్సరీ అండి. సాలపాలపల్లిలో ఉన్న చర్చ్ 6th యానివర్సరీ, 6వ వార్షికోత్సవం జరుపుకుంటుండగా రాత్రి 7 గంటలకి ప్రేయర్ ఉందండి. కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ఆశపడుతున్నాను. సాలపాలపల్లి చర్చ్ 6th యానివర్సరీ కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉంది సాయంత్రం 7 గంటలకి. అలాగే మనకి ఫ్రైడే ఉమెన్స్ మీట్ ఉదయం 10:30 గంటలకు ఉంది. అలాగే మనకి యథావిధిగా సెకండ్ సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. కాబట్టి ఈ ప్రకటనలన్నీ జ్ఞాపకం చేసుకొని అందరూ దీనికోసం ప్రార్థించాలని ఆశపడుతున్నానండి. ఈ సమయంలో ఉన్న మన మధ్య ఉన్న బ్రదర్ ప్రశాంత్ గారు వచ్చి మనకు స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు.
పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓ ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. నాన్నవారే కాదనక రక్త సంబంధులు వెలకట్టారుగా, బానిసలను చేశారుగా, యోసేపును చూశాడుగా. నాన్నవారే కాదనక రక్త సంబంధులు వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడుండునన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండునన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము, మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. ఓ సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు, దాటిపోడెన్నాడు యేసయ్య, దాటిపోడెన్నాడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోనివ్వడు, నవ్వుల పాలుట రోజైనను దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. ఈ సమయంలో ఫ్రెండ్షిప్ టైం అండి, కాబట్టి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 17 వచనాలు చదువుకుందాం. 2 Kings chapter 4 verses 8 to 17. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 17 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. గట్టిగా చదువుదాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా ఆన్లైన్లో వాచ్ చేసేవారు కూడా యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్ విత్ అస్. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక, చదవండి, కుమారుని కనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మాతో మాట్లాడండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను, ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? అలా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీ హ్యావ్ 2 parts ఇన్ ద బైబిల్. బైబిల్లో 2 భాగాలుగా ఉంది. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఇందులో రాజులు రాశారు, ప్రవక్తలు రాశారు, ఇంకా ఎడ్యుకేటెడ్స్, చేపలు పట్టేవాళ్ళు, ఇలాగ చాలామంది
బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు రాయడం అనేది జరిగింది. సో ఈ రాసినటువంటి పుస్తకాల్లో ఈరోజు మనం చదువుతున్నటువంటిది రాజులు 2వ గ్రంథం. అంటే రాజులు మొదటి గ్రంథం ఉంది, 2వ గ్రంథం కూడా ఉంది. ది సెకండ్ కింగ్స్. అండ్ మనం ఇప్పుడు చదివినటువంటి భాగం ప్రవక్త గురించి చదివినటువంటి భాగాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రవక్తలు, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు. We have prophets in the Old Testament. We do have prophets in the New Testament. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? చర్చ్ ఆఫీసులో 5 డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి. 5. మొదటిది అపోస్తులు, అపోజల్స్. తర్వాత ఎవాంజలిస్ట్, సువార్తికులు. 3వది కాపరులు, షెపర్డ్స్ లేక పాస్టర్. 4వది సువార్తికుడు. సెకండ్ వన్ ఇస్ ప్రాఫిట్. 4వది సువార్తికుడు, ఎవాంజలిస్ట్. 5వది టీచర్ అంటే బోధకుడు. మరలా చెప్తున్నాను, మొదటిది అపోస్తులుడు, 2వది ప్రవక్తలు, 3వది కాపరులు, 4వది సువార్తికులు, 5వది బోధకులు. సో ఈ 5 ఆఫీసెస్ వీ హ్యావ్ ఇన్ ది చర్చ్, అండ్ వీ డూ హ్యావ్ దీస్ ఆఫీసెస్ కరెంట్లీ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచములో, క్రైస్తవ సమాజంలో ఈ 5 ఆఫీసెస్ కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? దట్ మీన్స్ ఈ 5 ఆఫీసెస్లో ఒక ఆఫీస్ ప్రాఫిట్స్, ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ప్రవచనాత్మకమైన పరిచర్యలు. ప్రాఫిట్ అనేటువంటి మాటకు, ప్రవక్త అనే మాటకు కరెక్ట్ అయినటువంటి అర్థం ఏంటంటే దీర్ఘదర్శి అని అర్థం. అంటే దూరంగా చూసేవాడు. హీ సీస్ టుమారో, రేపటి దినాన్ని చూసేవాడు, వచ్చే సంవత్సరాన్ని చూసేవాడు, భవిష్యత్తును చూసేవాడు. ప్రాఫిట్ దాని ఒరిజినల్ హీబ్రూ భాషలో వ్రాయబడి ఉంది, నబీ అని వ్రాయబడి ఉంది. నబీ అంటే దీర్ఘదర్శి, ద వన్ హూ సీస్ ఫోర్ హెడ్, ముందుకు చూసేవాడు, దూరదృష్టి కలిగిన వాడు, దీర్ఘదర్శి అని చెప్తుంటాం. పరిశుద్ధ గ్రంథంలో వీ హ్యావ్ ప్రాఫిట్స్. ప్రవక్తల్లో 4 రకాలైనటువంటి ప్రాఫిట్స్ని డివిజన్ చేయడం జరిగింది. ఎలాగంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇంకొక 2 ఏంటంటే లిఖిత ప్రవక్తలు, అలిఖిత ప్రవక్తలు. అంటే ప్రవక్తలు పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. రాసినటువంటి ప్రవక్తలు ఉన్నారు, రాయలేని ప్రవక్తలు కూడా ఉన్నారు. రాయలేనటువంటి ప్రవక్తల్లో అవుట్ స్టాండింగ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఏలియా, ఎలీషా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవాలంటే దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్. వాళ్ళు చాలా శక్తి కలిగినటువంటి, ఆకాశము నుండి అగ్నిని తీసుకొని రాగలిగిన, అద్భుతాలు చేయగలిగిన, మరణించిన వారిని తిరిగి లేపగలిగిన అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రవక్తలు. ఏలియా, ఎలీషా. మరలా చెప్తున్నాను, ఏలియా, ఎలీషా వీరిరువురు బ్రదర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. అంటే ఆత్మీయ తండ్రి ఏలియా, ఆత్మీయ కుమారుడు ఎలీషా. దేవునికి స్తోత్రం చెబుదామా? తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడే ఆయన వెంబడించేవాడు, ఆయన వెనకాతలే ఉండి పరిచర్య చేసేవాడు, ఆయన చేతి మీద నీళ్లు వేసేవాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాడు. హీ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. అండ్ దెన్ ఒకనొక దినాన్ని తండ్రి ఇదిగో అగ్ని రథములో వచ్చే ఆయన పరలోకమునకు కొనుపోబడ్డాడు. బట్ ద గుడ్ న్యూస్ ఏంటంటే ద పవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎలైజా, ద స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రికి దేవుడిచ్చినటువంటి శక్తి ఆత్మీయ కుమారుడి మీదకి వచ్చింది. నమ్మిన వారు దేన్ని స్తోత్రం చెబుదామా? ఆయన పరిచర్యను ప్రారంభించాడు. మీ అందరికి తెలుసు, ఈ చర్చి ఎస్టాబ్లిష్ చేసింది, చాలా వరకు రన్ చేసింది మా ఫాదర్ అని మీకు తెలుసు. ఎంతమందికి తెలుసు?
మై ఫాదర్ నేమ్ జే డేవిడ్, దాని మీద కూడా అక్కడ రాసి ఉంటుంది. ఈ చర్చి ఓపెనింగ్ కూడా చేసాం. నౌ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హీ వెంట్ టు బీ విత్ ద లార్డ్, దేవునితో ఆయన ఉండడానికి వెళ్ళిపోయారు. నౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన కుమారుడిగానే దాని పరిచర్యను కొనసాగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో తండ్రి తర్వాత కుమారుడు, ఇక్కడ ఆత్మీయ కుమారుడు. ఏలియాకి వివాహం అయినట్లు కానీ ఆయన పిల్లలు ఉన్నట్టు కానీ ఎక్కడ రాసిలేదు, కానీ ఆయనకి మాత్రం సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఆయన వెంబడించే శిష్యుడు, ప్రవక్త శిష్యుడు ఆయనే ఎలీషా. అయితే ఆయన వెంబడించినటువంటి వాడు ఏలియా కంటే తండ్రికి మించిన తనయుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు మనల్ని అలాగ తయారు చేయనుగాక. వీ మస్ట్ బి గ్రోయింగ్ ఎహెడ్ బెటర్ దెన్ అవర్ ఫాదర్స్. మన తండ్రి చేసిన దానికంటే ఎక్కువగా మనం చేయగలగాలి. ఎంతమందికి ఇష్టం అలాగా? మన తల్లి తండ్రులు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా చేయగలగాలి. ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి ప్రయత్నం చేయాలి. మన తండ్రి 20 సంవత్సరాలు కష్టపడింది నువ్వు 2 సంవత్సరాల్లో సాధించగలిగితే దేవునికే మహిమ కలుగునుగాక. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు మూవ్. సో ఏలియా చాలా అద్భుతాలు చేశాడు. అవుట్ స్టాండింగ్ మినిస్ట్రీ, మామూలు పరిచర్య చేయలేదు ఆయన. కొంతమంది ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే, ఒక 50 మంది వస్తే ఆయన అన్నాడు, నేనే దైవజనుడినైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించు. అంతే, ఫినిష్. ఒక వర్డ్ అన్నమాట, ఏ వర్డ్ విచ్ హ్యాస్ పవర్. నీ నోట్లో వచ్చే మాటకి శక్తి ఉంది. దిర్ ఇస్ లైఫ్ అండ్ డెత్ ఇన్ యోర్ మౌత్. ఇదిగో నోట్లో వచ్చేటువంటి మాట ద్వారా జీవ మరణములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆశీర్వాదము, శాపవచనము 2 కూడా నీ నోట్లోనే ఉన్నాయి. సో నౌ వెన్ ఎలైజా స్పోక్ సంథింగ్, ఇట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఆయన ఎప్పుడైతే ఒక మాట మాట్లాడాడో అది వెంటనే జరిగింది. నా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడు, ప్రవక్తల శిష్యులైన ఎలీషా పరిచర్య ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. ఆమె పేరు సునేమీయురాలైన స్త్రీ. ఆమె పేరు సునేమీయురాలైన స్త్రీ. అంటే ఊరు పేరుతో పిలుస్తున్నారు, కానీ ఆమె పేరు అక్కడ వ్రాయబడలేదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది? మనం ఎవరన్నా విదేశాలు వెళ్ళామనుకోండి, మన పేర్లు వాళ్ళకి తెలియకపోతే ఇండియన్ కేమ్ అంటారు. అంటే ఒక భారతీయుడు వచ్చాడు అని పిలుస్తారు. పేరు తెలిస్తే పేరుతో పిలుస్తారు. కానీ ఇక్కడ ఆ ఊరు పేరుతోనే ఆమెకి పిలువబడింది. సునేమీయురాలు, గనురాలైన స్త్రీ. దేవునికి స్తోత్రం చెబుదామా? దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఆ 2వ భాగాన్ని మనం చదివాం. అదే అధ్యాయములో మొదటి భాగంలో మరొక స్త్రీని మనం చూస్తాం. ఆమె ఎవరంటే ప్రవక్తల శిశువులలో ఆ శిశువుని భార్య. ఆ ప్రవక్త చనిపోయాడు, ఆమె భార్య విధవరాలుగా అయిపోయింది. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, బోధకుడా, దైవజనుడా, ఇదిగో నాకు 2 కుమారులు ఉన్నారు, అయితే నాకు అప్పుల బాధ ఉంది. అప్పులు వాడు వచ్చి నా 2 కుమారులని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన దగ్గర పని చేయించుకోవడానికి అని ఆయనకున్నటువంటి బాధను చెప్పింది. నాకు దైవజనుడు అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఏమడిగాడు? మన ఇంట్లో ఏముందో మనకు తెలుస్తుందా తెలీదా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ. సో దైవజనుడు అడిగాడు, మీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడు. ఆవిడ చెప్పింది, ఆ అధ్యాయంలో చూస్తే చిన్న చిన్న కుండ ఉంది, అందులో కొంచెం నూనె బుడ్డి ఉన్నటువంటి నూనె ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పింది. చెప్తే ఆయన అన్నాడు, ఓకే, నో ప్రాబ్లం, నువ్వు బయటికి వెళ్ళి అందరి దగ్గర కూడా కుండలో, ఖాళీ కుండలో ఎంటీ వెసల్స్ బారో చేయి, అప్పు చేసి తీసుకొని రా, వాళ్ళని అడిగు, మళ్ళీ ఇచ్చేది కానీ వాళ్ళకి అని చెప్పగానే, ఫస్ట్ టైం నేను బైబిల్లో చూసింది ఇది ఒక్క దగ్గరే ఒక వాక్యం రాయబడింది. అంటే అప్పు చెయ్యం అని చెప్పింది ఇది ఒకటే వాక్యం, ఇంకెక్కడ మీకు బైబిల్లో కనబడదు, ఫస్ట్ టైం. సో నౌ ఈ అప్పు చేసినటువంటి ఆ పాత్రలన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఆయన అన్నాడు, నూనె వచ్చింది అందులో ఫిల్ చేయి, మొత్తం అన్నీ ఫిల్ చేసుకో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. Whenever God wants to make a miracle to meet our need,
మన అవసరత తీర్చడానికి దేవుడు ఎప్పుడైనా అద్భుతం చెయ్యాలి అంటే ఆయన ఆకాశం నుండి దించి తీసుకొని వచ్చేవాడు కాదు. నీ దగ్గర ఏది ఉంటే దానితోనే ఆయన అద్భుతాన్ని చేయగలిగిన వాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? ఇట్ మే బి యువర్ ఎడ్యుకేషన్, ఇట్ మే బి యువర్ ఇంటలెక్చువాలిటీ, ఇట్ మే బి యువర్ టాలెంట్, ఇట్ మే బి సమ్ అదర్ థింగ్, మే బి యువర్ స్కిల్. నీకున్న నైపుణ్యత అవ్వచ్చు, నీవు చదివిన చదువు అవ్వచ్చు, నీకున్న జ్ఞానం అవ్వచ్చు, నీకున్న అండర్స్టాండింగ్ అవ్వచ్చు, బట్ స్టిల్ గాడ్ వాంట్స్ టు యూజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యూ అండ్ విత్ యూ. నీతో ఏదైతే ఉందో, నీలో ఏదైతే ఉందో దానితో దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు వారి దేవుని స్తోత్రం చెబుదామా? ఆయన అద్భుతాన్ని ఎక్కడి నుండో తీసుకొని వచ్చి చూపించడానికి ఇష్టపడే దేవుడు కాదు. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు క్రియేట్, హీ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ 6 days. ఆయన ఏవైతే సృష్టించాలనుకుంటున్నాడో అదంతా సృష్టి అంతా కూడా 6 దినాలలో ఆయన సృష్టించాడు. దెర్ ఇస్ నథింగ్ మోర్ టు క్రియేట్. ఇంకా ఎక్కువగా క్రియేట్ చేయాల్సినటువంటిది ఇంకేమి కూడా లేదు. సో నౌ when God wants to make miracle in your life, in my life, in our lives, మీ జీవితంలో నా జీవితంలో ఆయన అద్భుతం చేయాలన్నప్పుడు నీ దగ్గర ఏది ఉంటే దాని ద్వారా ఆయన అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? హీ జస్ట్ ఆస్క్, ఓకే నీకు అప్పులు ఉన్నాయి కదా, లెట్ మీ గో అండ్ బ్రింగ్ సమ్ క్యాష్ అండ్ గివ్ ఇట్ టు యూ అనలేదు. అక్కడ ఆయన ఏమన్నాడు? నీ దగ్గర ఏముంది? కొన్నిసార్లు మన దగ్గర ఏముందో మనం సరిగా చూడం. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మన ఇంట్లో ఏమున్నాయో మనం కరెక్ట్గా చూడం చాలా సందర్భాల్లో. రైట్ ఆర్ రాంగా? మీకు ఎవరికి ఎలాంటి అనుభవం లేదా? నాకైతే ఉంది అనుభవం. మా అంకుల్ హౌస్ డాక్యుమెంట్ గురించి మొన్న ఒక ఫోన్ వస్తే దాని గురించి డాక్యుమెంట్ వెతకడానికి ట్రై చేసాం. ట్రై చేస్తే నా దగ్గర లేదు అని నేను చెప్పాను. పాస్టర్మ్మ గారు అన్నారు, ఓకే అయితే నా దగ్గర ఉందేమో నేను చూస్తానని మొత్తం అంతా వెతికారు. వెతికిన తర్వాత ఎక్కడా అది దొరకలేదు. దొరకకపోతే ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడ అన్నది మీ దగ్గరే ఉంటుంది అన్నాడు. నా దగ్గర అయితే మాత్రం వెతికాను, లేదు అన్నాను. ఆ తర్వాత లేదు మీ దగ్గరే ఉంటుంది, నేను వెరిఫై చేస్తాను, నేను చెక్ చేస్తాను, లెట్ మీ గో అని చెప్పి వచ్చి ఆవిడ ఓపెన్ చేయగలిగింది. అప్పుడు వెంటనే నాకు లైట్ వెలిగింది, అందులోనే ఉన్నది ఆ డాక్యుమెంట్. దేవునికి స్తోత్రం చెబుదావా? కొన్నిసార్లు మన దగ్గర ఏముందో మనకి తెలియదు. సంబడీ హ్యాస్ టు షో అస్. ఎవరో ఒకరు వచ్చి దాన్ని చూపించాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరో ఒకరు వచ్చి దాన్ని చూపించాలి. మన దగ్గర ఉన్నటువంటి తలంతు, మన దగ్గర ఉన్నటువంటి ఆ స్కిల్స్, నైపుణ్యత కానీ, మనకున్నటువంటి అసెట్స్ కానీ, ఒక్కొక్కసారి నీకు పంట పొలాలు లేకపోతే స్థలాలు ఉండొచ్చు, నీకు తెలియకపోవచ్చు. సంబడీ హ్యాస్ టు షో యూ. నీవు ఓన్ చేసుకున్నటువంటి ఆ భూమిలో ఖనిజాలు ఉండొచ్చు, మేబీ మైన్స్ ఇన్ యువర్ ల్యాండ్, బట్ స్టిల్ మనకు తెలిసి ఉండకపోవచ్చు. సంబడీ హ్యాస్ టు కమ్ అండ్ షో us. ఎవరో ఒకరు వచ్చి చూపించాలి. ప్రవక్త దైవజనుడైనటువంటి ఎలీషా అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నది? నీ దగ్గర ఏముంది? నీ పాకెట్లో ఏముంది? నీ బ్యాంకులో ఏముంది? నీ మెదడులో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? హ్యావ్ యూ ఎవర్ చెక్డ్? మనం ఎంతమందికి అవసరతలు ఉన్నాయి? ఎంతమందికి అవసరతలు ఉన్నాయి? ఏదో ఒక అవసరత ఎంతమందికి అవసరతలు ఉన్నాయి? అవసరత తీర్చడానికి మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. 90% మన అవసరతలకు ఇతరుల మీదే ఆధారపడడానికి మనం ప్రయత్నం చేస్తాం. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నీ అవసరత తీర్చబడగలిగిన ఆశీర్వాదం నీ దగ్గరే ఉన్నది. ఆమేన్. వారు దేవుని స్తోత్రం చెప్పండి. వెన్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్, ఎప్పుడైతే దేవుడు నీ కన్నులు తెరుస్తాడో, నీ మనోనేత్రాలు తెరుస్తాడో, యు విల్ ఐడెంటిఫై దట్ ప్రొవిజన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ మూలాధారం ఏంటి అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ స్త్రీతో ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆమె దగ్గర నూనె కొండ ఉంది అన్నది. అండ్ నౌ హీ సెడ్, రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ హౌస్, నీ ఇంటిలోనే, నీ నడి ఇంటిలోనే, లెట్ ద ఆయిల్ కంపెనీ బిగిన్స్. ఏ కంపెనీ అది చెప్పండి అందరూ. నువ్వు ఆ కుండలో నీళ్లు, ఆ నూనె తీసి ప్రతి కుండలో నింపుతుంటే ఏమొస్తుంది? ఆయిల్ వస్తూనే ఉంది. వాక్యంలో రాయబడి ఉంది, ఆమెకున్న అక్కడున్న కుండలన్నీ కూడా నిండిపోయినంత వరకు ఆ నూనె వస్తూనే
ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదావా? వీ నీడ్ టు లెర్న్ ఎ లెసన్ హియర్. ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో నూనె రాగడం ఆగిపోయింది. అంటే ఆయిల్ కంపెనీ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హెర్ హౌస్, ఆమె ఇంటి మధ్యలో దేవుడు ఒక ఆయిల్ కంపెనీని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. గాడ్ కెన్ బ్రింగ్ ఫోర్త్ గ్రేట్ థింగ్స్ దట్ యు నెవర్ ఎక్స్పెక్టెడ్. మనం ఎప్పుడు కూడా ఊహించనటువంటి గొప్ప వాటిని దేవుడు మన ఇంట్లో వాళ్ళలో నుండే, మన ఆలోచనలో, మనకున్న దానిలో నుండే ఆయన బయటికి తీసేవాడు. ఆయన ఎప్పుడైతే ఆవిడ ఆ నూనెతో మొత్తం గిన్నెలన్నీ నింపేసిందో నూనె రావడం ఆగిపోయింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ బ్లెస్సింగ్స్, యూ ఆల్వేస్ నీడ్ టు స్టార్ట్ షేరింగ్ యువర్ బ్లెస్సింగ్ విత్ సమ్ అదర్ పర్సన్. నీవు దీవించబడ్డావు అంటే, నీ దీవెన ఇంకా ఎక్కువ పెరగాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ దీవెన ఇతరులతో పంచుకోవాలి. వచ్చిన ఆశీర్వాదాలన్నీ నా దగ్గరే బ్లాక్ చేశాను అనుకోండి, మళ్ళీ నింపబడడానికి ఆ వెసలకి ఖాళీ ఉండదు, ఆ పాత్రకి ఖాళీ ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అమ్మ గ్లాస్లో వాటర్ వేసి రాణి, ఫాస్ట్, క్విక్, గ్లాస్ ఫిల్ చేసి నాకు చెప్తాను. ఐ థింక్ యూ నీడ్ టు, థ్యాంక్ యూ, రైట్, బ్రింగ్ ఇట్. చూడండి, ఈ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి గ్లాస్ నిండుగా ఉంది కదా, ఎంతమందికి అర్థం? నీళ్ళు వేస్తే ఏమవుతుంది? బయటకు పోతుంది. నౌ షీ ఈస్ షేరింగ్ దిస్ వాటర్ విత్ మీ. ఈ గ్లాసులో ఏమైంది? ఖాళీ అయింది. నౌ ఫిల్ ఇట్ అప్. రైట్, థ్యాంక్ యూ, తీసురా. ఇప్పుడు ఈ గ్లాస్ అంతా ఫుల్గా ఉంది. రైట్, నౌ ఈ రాణి మళ్ళీ గ్లాస్ నాకు ఇచ్చింది, మళ్ళీ నేను తాగుతున్నాను. అంటే నాకేం చేస్తుంది ఈ అమ్మాయి? షేర్ చేస్తుంది. షేర్ చేసినప్పుడల్లా గ్లాస్ ఖాళీ అవుతుంది. ఖాళీ అయిందల్లా ఫిల్ చేసేవాడు ఎవరో? దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అలా కాకుండా ఆ నిండిపోయిన గ్లాసుని అలా ఉంచామనుకోండి, ఏం జరుగుతుంది? When God wants to bless you, there is no space in your life. నీ జీవితంలో ఖాళీ స్థలం ఎక్కడా లేదు. Therefore, you start sharing. ఎప్పుడైతే అన్ని కుండలు నిండిపోయో వెంటనే నూనె ఆగిపోయింది. ఆయన అన్నాడు, దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకో, మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు వాళ్ళకున్నటువంటి సమస్యను పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, గడిచిపోయిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయే కాలానికి కూడా ఆయన జవాబునిచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? యేసుక్రీస్తు వారు ఆ వాక్యంలో రాయబడి ఉంది, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, దేవుడట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అంటే మన జీవితంలో జరిగిపోయినటువంటి దాన్ని కంప్లీట్ చేయగలడు, జరుగుతున్న దాన్ని ఫినిష్ చేయగలడు, జరగబోయేదాన్ని ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచగలిగినటువంటి దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హీ కవర్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. హీ ఈజ్ ఆఫ్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో ఉండే దేవుడు. నౌ ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఆయన సునేమి పట్టణానికి వచ్చినప్పుడు మరొక స్త్రీని కలిశాడు. ఆమె గురించి వ్రాయబడి ఉంది, గనురాలైన స్త్రీ. ఆమె ఎవరో? గనురాలైన స్త్రీ. అండ్ దెన్ ద బైబుల్ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ హర్. ఆమె గురించి వ్రాసినటువంటి మాట ఏంటంటే, ఆవిడ చాలా ధనవంతురాలు. ఎంత ధనవంతురాలంటే ఆమె భర్తతో చెప్తుంది ఆవిడ, ఇదిగో మన ఇంటికి ఒక దైవజనుడు వచ్చి వెళుతుంటాడు, ఆయన చాలా భక్తి కలిగినటువంటి దైవజనుడు అని నేను గమనించాను, నాకు తెలిసింది. సో లెట్స్ బిల్డ్ ఏ హౌస్, లెట్స్ బిల్డ్ ఏ రూమ్ ఫర్ హిమ్. ఆయన గురించి ఒక గది కడదాం, మేడ మీద ఒక మంచి గది ఒకటి కడదాం. ఎవరి గురించి? దైవజనుడి గురించి. దేవునికి స్తోత్రం చెబుదామా? మన ఇంటికి వచ్చి పోతూ ఉన్నటువంటి దైవజనుడు ఇక్కడ భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు, కానీ ఇక్కడ ఉండటం లేదు కదా. ఆయన ఉండడానికి మనం ఏం చేద్దాం? ఒక ఇల్లు, ఒక గది కడదాం. ఒక గది కట్టడం అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. మనం అనుకోవచ్చు గది కట్టడం ఏముందండి, ఇట్స్ నాట్ లైక్ దాట్.
మన ఇంట్లో ఎంతమంది హౌసెస్లో డబుల్ బెడ్రూమ్స్? మెర్సీ గారి ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఉంది. సో వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఎవరో మెర్సీ గారు, కుమార్ గారు, అంతే కదా, మీ ఇద్దరు ఉన్నారు. ఒక రూమ్ ఖాళీగా ఉంది. నా ఒకవేళ దైవజనుడిగా నేను వెళ్ళాల్సి వచ్చింది. నా మెర్సీ గారు ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు ఈ రూమ్లో ఉండొచ్చు అంటారు. రైటా రాంగా? కానీ ఈ రూమ్ మీదేనండి అని మాత్రం అనరు. అంటారా? అనరు. ఒకవేళ ఎవరైనా అంటారు అలాగా? ఏమండి? నోబడీ విల్ సే దట్. ఎందు గురించి? నా కొరకు ఒక రూమ్ అక్కడ మీరు కట్టించగలిగిన స్తోమత మనకే లేదు. ఒక వ్యక్తి గురించి కంప్లీట్గా ఒక రూమ్ డెడికేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎంతమందికి ఉంది? మా ఇంట్లోనే రూమ్స్ ఉన్నాయి. ఎవరన్నా వస్తే మేబీ జోసెఫ్ గారు వచ్చారంటే ప్లీజ్ ఆక్యుపై దిస్ రూమ్, ఈ రూమ్లో ఉండండి అని చెప్తాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కుమార్ గారు వచ్చారనుకోండి, ఈ రూమ్లో ఉండండి అని చెప్తాను. కుమార్ గారు వెళ్ళిపోయిన తర్వాత విజయ్ కుమార్ గారు వస్తే ఈ రూమ్లో ఉండండి అని చెప్తాను. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? కానీ జోసెఫ్ గారి గురించి ఒక కంప్లీట్గా ఒక రూమ్ని ఆయన గురించి డెడికేట్ చేసి ఎప్పుడు వచ్చినా మీదేనండి ఈ రూమ్ అని చెప్పి మాత్రం నేను ఉంచగలిగినంత ధనవంతుణ్ణి కాదు. ఎంతమందికి అర్థమైంది? కానీ ఈ స్త్రీ ఆమె కట్టినటువంటి రూమ్ దట్స్ ఓన్లీ ఫర్ హిమ్, ఆయన కొరకు మాత్రమే, ఆ దైవజనుడి కొరకు మాత్రమే ఒక గది నిర్మించింది. ఆ గది నిర్మించి దానికి ద్వారం పెట్టింది. అందులో ఒక బెడ్ ఉంది, ఒక టేబుల్ ఒకటి ఉంది, అక్కడ ఒక చైర్ ఒకటి వేశారు, క్యాండిల్ స్టిక్ దీపస్తంభం ఒకటి పెట్టారు. షీ డెకరేటెడ్ వెల్. చాలా చక్కగా డెకరేట్ చేసింది. ఆ రూమ్ అంతా నీట్గా తయారు చేసింది, చక్కగా ఉంచింది. ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? దట్ మీన్స్ she understood the power of the man of God. దైవజనుని యొక్క శక్తి, దైవజనుని యొక్క ఆశీర్వాదం, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆమె గమనించి ఆమెకు తగినట్టుగా తనకున్నటువంటి వెల్త్ కండిషన్స్లో ఆమె ఒక గదిని కట్టింది. నౌ ద బైబుల్ క్లియర్లీ సేస్ ఆమె కేవలం ధనవంతురాలు మాత్రమే కాదు, ఆమె గనురాలు అయిన వాక్యంలో వ్రాయబడింది. వీ హ్యావ్ సో మెనీ వెల్దీ పీపుల్. హౌ మెనీ ఆఫ్ అస్ రియల్లీ హానరబుల్ పీపుల్? ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ ఘనమైన వారు ఎంతమంది ఉన్నారు? వీ హ్యావ్ వెల్దీ పీపుల్. మనకి ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు. బట్ ద పాయింట్ ఈస్, గనులు ఎంతమంది ఉన్నారు? ఈమె గనురాలైన స్త్రీ. ద పాయింట్ ఏంటంటే ఆమె కట్టింది. ఒకసారి ఆయన వచ్చాడు, అలాగొచ్చి వాక్యంలో రాయబడి ఉంది, ఆయన లోనకి వెళ్ళి పడుకున్నాడట. అంటే ఆ గదికి ద్వారం కూడా ఉంది. ఎక్కడైతే ద్వారం లేదో అక్కడ దేవుడు ద్వారాన్ని సృష్టించగలిగిన వాడు. తమిళ వారు దీన్ని స్తోత్రం చెప్పండి. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ నో డోర్ ఓపెన్, నీకు ద్వారం తెరవబడి లేదు అంటే హీ నోస్ వెన్ టు ఓపెన్ అండ్ హౌ టు ఓపెన్. అది ఎప్పుడు తెరవాలో, ఎలాగ తెరవాలో ఆయనకి తెలుసు. ద్వారము లేని దగ్గర ద్వారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన లోనకు వచ్చాడు. దైవజనుడు లోనకు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చాలా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి స్త్రీ. ఆమెకి ఏమైనా కావాలా, ఏమైనా చేద్దామా, జస్ట్ గో అండ్ కాల్. ఆయన అన్నాడు, ఆయన శిష్యుడైనటువంటి గెహాజీతో అంటాడు, వెళ్ళి ఆమెను పిలుచుకురా, ఆమెకి ఏమైనా కావాలేమో అడుగు. ఒకవేళ రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, ఎవరితోన్నా మాట్లాడాలంటే అప్పుడు గెహాజీ వెళ్ళి ఆమెను పిలుచుకొని వచ్చాడు. దైవజనుడు నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు. ఇంకా ఆవిడ బయటే ఉన్నది, అక్కడే ఉన్నది. అండ్ దెన్ నౌ హీ స్టార్టెడ్ స్పీకింగ్. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఆమెకు రాజుతో కనెక్షన్ కావాలా, లేకపోతే సైన్యాధిపతితో కనెక్షన్ కావాలా, ఒక ఎమ్మెల్యేతో కావాలా, ఎంపీతో కావాలా, మినిస్టర్స్తో కావాలా, మోడీతో కనెక్షన్ కావాలా, లెట్ మీ నో. ఎందుకంటే ఆవిడ భక్తి చూపించి మనల్ని చాలా బాగా ప్రేమగా, ఆప్యాయతగా, మంచి ఆతిథ్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదామా? కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ది ట్రీట్ వెరీ వెల్. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు అసలు పట్టించుకోరు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. 104లో సత్యానందం గారు
మార్తమ్మ గారు అని ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చనిపోయి చాలా కాలం అయింది. ఆమె ఇంకా సజీవులుగానే ఉంది. ఈ మధ్యన బాగోలేదని కూడా విన్నాను నేను. ఈ మధ్యన హాస్పిటల్లో జాయిన్ చేశారు, వచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆమె వృద్ధాప్యంలోకి వచ్చేసింది. మార్తమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ 104 MS క్వార్టర్స్లో ఉండేవారు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కడుపు నింపే ఆవిడ పంపిస్తుంది, అంతవరకు ఊరుకోదు. నాన్నగారు ఉండేటప్పుడు నాన్నగారు నేను వెళ్ళాం అనుకోండి, ఇద్దరికి కూడా ఫిల్ చేసేది ఆవిడ కంప్లీట్గా, ఒకటి తర్వాత ఒకటి. మీకు ఎప్పుడైనా సుబ్బయ్య హోటల్కి వెళ్ళారా ఎవరన్నా? అక్కడ జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, ఎంతమంది వెళ్ళారు సుబ్బయ్య హోటల్? అది ఎక్కడుందో తెలిసిపోయినా, అది మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది? కాకినాడ. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకొంచెం తినండి ప్లీజ్ అండి, ఇది మంచిదండి, ఇది ఆరోగ్యానికి మంచిది. హోటల్లో పెట్టే వాళ్ళు ఎవరైనా చూసామా? మేము మొన్న హోటల్కి వెళ్ళాంలేండి, యవనస్తులు అందరూ కలిసి సరదాగా తీసుకొని వెళ్ళి హోటల్కి వెళ్తే అందులో ఒక అబ్బాయి మంచినీళ్ళు పెట్టలేదు. నేను ఫస్ట్ టైం హోటల్లో చూడడం. అది ఆ హోటల్ ఏ హోటల్లో కాదు, దాని పేరు కూడా చెప్తాను, ఫ్యూజన్ రెస్టారెంట్. ఎంతమంది తెలుసు? కూర్చున్న తర్వాత అక్కడ వాటర్ పెట్టలేదు. అందులో ఒక 7-8 మంది వెళ్తే అందులో ఒక అబ్బాయి మనకు వాటర్ కావాలి 3 సార్లు అడిగినా తీసుకురాలేదు. అండ్ లోన నాకు చాలా కోపం వచ్చింది విజయ్ కుమార్ గారు. ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఏ హోటల్ కన్నా వెళ్ళినప్పుడు మొట్టమొదట ఏం పెడతారు? కానీ ఆ హోటల్లో వాటర్ పెట్టలేదు సరి కదా, అడిగితే కూడా 3 సార్లు. అప్పుడు నేను పిలిచి గట్టిగానే మాట్లాడాను, మీ పాస్టర్ గారు అసలే శాంతమూర్తి, అలాంటివి చెప్పాలా వద్దా? ఏమండి, హోటల్కి వెళ్ళినప్పుడు నీళ్లు పెట్టకపోతే చెప్పాలా వద్దా? నేను అన్నాను, నా జీవితంలో మొట్టమొదటగా నీళ్లు పెట్టలేని హోటల్ చూసింది ఈ హోటలే అన్నాను. ప్రపంచంలో చాలా చోట్లకు తిరిగాను, కానీ కూర్చొని భోజనం వడ్డించేసరికి కానీ నీళ్ళు మాత్రం పెట్టలేదండి. కానీ సుబ్బయ్య హోటల్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అడిగి మరి తినండి, ఎంత ప్రేమ, ఆప్యాయత. సో నౌ దిస్ ఉమన్ చాలా బాగా ట్రీట్ చేసింది, చక్కగా చూస్తుంది. ఆమె భోజనం పెట్టినప్పుడల్లా అద్భుతంగా. దైవజనుడు నిజంగా ఈ కుటుంబానికి ఏదైనా చేయాలి అనుకునేలోగా ఆవిడ ఏం చేసింది తెలుసా? మీద నీళ్ళు గడిచింది. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు చేసేటువంటి పనులు చూసినప్పుడు యు ఫీల్ లైక్ యు వాంట్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలి, ఈ వ్యక్తికి ఏదో ఒకటి చేయాలి, ఎలాగో ఒకలాగా నేను ఏదో ఒకటి చేయాలి, లెట్ మీ ఫీల్ ఇట్ అప్. దైవజనుడు అన్నాడు, లెట్ మీ టాక్ టు హర్. పిల్లండి, నీకు ఏం కావాలి? నీకు ఏ కనెక్షన్ కావాలి? డూ యూ వాంట్ కింగ్ రాయల్ కనెక్షన్స్ కావాలా నీకు? లేకపోతే సైన్యాధిపతి కనెక్షన్ కావాలా? ఏ కనెక్షన్ కావాలి? ఆవిడ అన్నది, నేను నా స్వజనులలో ఉన్నాను. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నాకు కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆవిడ ఆల్రెడీ రిచ్ లేడీ, ఆవిడకి అందరూ కూడా తెలుసు. అప్పుడు గహేజీతో అన్నాడు, ఆయన శిష్యుడితో అన్నాడు, అలాగైతే ఆమెకేం కావాలో అడుగు. అప్పుడు శిష్యుడు, కొన్నిసార్లు మధ్యలో దూరతాం కదా, ఎక్స్ట్రా యాక్టివ్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అడగకుండా కూడా కొన్ని చెప్పేస్తారు. అడగకుండా ఆయన ఏం చేశాడంటే, దైవజనుడు ఆమెకు పిల్లలు లేరు, అదే కుమారులు లేరు, కూతురు ఉన్నారనా, అదే పిల్లలు లేరు, ఫస్ట్ పాయింట్. సో కుమారుడు లేడు, స్వరూపరాణి గారి ట్రాన్స్లేషన్, కుమారుడు లేడు. అండ్ నౌ ఆమె భర్త ముసలివాడు అని క్లియర్గా చెప్పాడు. చెప్పగానే అలాగైతే పిలు అన్నాడు. వాక్యంలో రాయబడింది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. అక్కడ ఏమని చెప్తాడంటే, ఆమె వచ్చి ద్వారమందు నిలబడి ఉంది. ఎక్కడుంది? ద్వారం దగ్గర. షీ స్టూడ్ ఇన్ ద వే, ఇన్ ద డోర్. ఆ ద్వారబంధం దగ్గర నిలబడి ఉంది. నౌ యు నీడ్ టు అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అదే ద్వారబంధంలో నుండి దైవజనుడు లోనికి వచ్చాడు. నవ్వు ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది?
ఆ ద్వారబంధం దగ్గర ఉంది. అంటే ఆమె దైవజనుడికి భోజనం పెట్టడమే కాదు, ఆయనకు కావలసిన అకామిడేషన్ ఇవ్వడానికి. దట్ మీన్స్ షీ స్టార్టెడ్ గివింగ్ ఆఫరింగ్ టు ద లార్డ్. దేవునికి ఒక సమర్పణగా, అర్పణగా, బలియాగంగా ఆమె ఒక గృహాన్ని, ఒక రూముని సిద్ధం చేసి ఇచ్చింది. అందులో నుండి మొదట దైవజనుడు లోనికి వెళ్ళాడు. ఆ ద్వారబంధంలో నుండి ఎవరు వెళ్ళారు? దైవజనుడు వెళ్ళాడు. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ హిమ్, ఆయనతో పాటు దేవుని సన్నిధి, దేవుడే లోనకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుతావా? ఏ దేవుడు అయితే ఆ ద్వారబంధంలో నుండి వెళ్ళాడో ఇప్పుడు ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆమె ఇచ్చిన ఆఫరింగ్ దగ్గర నిలబడింది, ఆ సమర్పణ దగ్గర నిలబడింది, అర్పణ దగ్గర నిలబడింది, ఆ బలిచ్చం దగ్గర నిలబడింది. ఎక్కడి నుండి అయితే దేవుడు వెళ్ళాడో ఆ స్థానంలో నిలబడింది. నౌ హీ స్టార్టెడ్ స్పీకింగ్. ఆమె ద్వారబంధంలో నుండి రాగానే ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు, వచ్చే ఏట, వచ్చే సంవత్సరం ఈ కాలమునకు, ఈ ఋతువుకు నీ ఒడిలో ఎవరుంటారో? కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నౌ వెరీ సింపుల్. అలా చెప్పగానే ఆవిడ రియాక్షన్, అలాగనొద్దు. ఎందుకన్నది అలాగా? భర్త ముసలోడే కాదు, దే మైట్ హ్యావ్ ట్రైడ్, దే మైట్ హ్యావ్ అప్రోచ్ సో మెనీ పీపుల్. చాలా మంది డాక్టర్స్ని విజిట్ చేసి ఉండొచ్చు, చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నౌ షీ హ్యాస్ కమ్ టు ఎ కంక్లూషన్ ఏంటంటే నాకు ఇంకా పిల్లలు ఉండరు అని కంక్లూడ్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో దైవజనుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు అనగానే ఆమె, నువ్వు అబద్ధం ఆడద్దు, నువ్వు చెప్పొద్దు ఇలాగా, డోంట్ గివ్ మీ రాంగ్ స్టేట్మెంట్ ప్లీజ్. ఎందుకో తెలుసా, నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను. చూడండి, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఒక్క ఉద్యోగం కూడా రాని వాళ్ళకి నీకు వచ్చే సంవత్సరం కల్లా ఉద్యోగం వచ్చేస్తుందానండి. చాలండి, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను నేను, ఒక్క ఉద్యోగం రాలేదు. ఇప్పుడు వచ్చే సంవత్సరం నమ్ముతారా? ఆ పాస్టర్ గారు మీరు అలా అనకండి, వదిలేండి, పర్వాలేదు రండి. సో ఈమె అలా మాట్లాడుతుంది. నో, యు ఆర్ నాట్ సపోజ్ టు సే దాట్. బట్ హీ సెడ్, ఆయన ఏమన్నాడంటే, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ ఒళ్ళో ఎవరుంటారో? దేవునికి స్తోత్రం చెబుదామా? ఓ, ఆమె అన్నీ చేయగలదు. ఆమె she was a very highly influential person. ఆమె చాలా హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా ధనం కలిగినటువంటి ఆవిడి, ఐశ్వర్యవంతురాలు, అండ్ మోర్ ఓవర్ ఘనురాలు. షీ హ్యాస్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ షేరింగ్. ఇతరులకి ఇవ్వడంలో ఆవిడ చాలా ఫాస్ట్గా ఉన్నది. నో, దైవజనుడు, ఆయనకి తెలుసు ఆవిడ దగ్గర ధనము ఉంది, ఆవిడ గొప్పదే. యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ టూ లేడీస్. ఫస్ట్ లేడీ ఆమె బేదరాలు, రెండో లేడీ ధనవంతురాలు. మొదటి లేడీకి భర్త లేడు, రెండో ఆవిడికి భర్త ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? రెండు రకాలైనటువంటి కేసెస్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఆవిడికి అప్పుల భారంతో ఉన్నది, ఈవిడేమో ఆర్థికంగా చాలా బలంగా ఉన్నది. టూ డిఫరెంట్ పీపుల్. బట్ ద పాయింట్, ఆవిడకేమో ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఈవిడికి ఒకరు కూడా లేరు. ఒకవేళ ఏదైనా చేయగలను అంటే ధనముతో చేయగలిగిన ఏదైనా ఆవిడ చేయగలదు. అంటే ఒక ఇల్లు కట్టించాలంటే కట్టించగలుగుతాం, ఒక బెడ్ కొనాలంటే కొనగలిగింది, ఒక చైర్ కొనాలంటే కొన్నది, ఒక టేబుల్ కావాలంటే కొన్నది, ఇదిగో ఒక ల్యాంప్ స్టాండ్ కావాలంటే సంపాదించి పెట్టింది. ఆమెకి ఏమి కావలసినా ఆమె ధనముతో కొనగలిగిన సమస్తాన్ని కూడా ఆమె కొనగలదు. కానీ దైవజనుడు వచ్చి, నీవు ధనముతో కొనలేనిది నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ వాంట్స్ టు గివ్ అస్ సమ్ టైమ్స్. మనకున్నటువంటి సిక్నెస్, మనకున్నటువంటి డిప్రెషన్, లేకపోతే మనకున్నటువంటి ఇబ్బంది, ఇలాంటివి కొన్ని ధనంతో పోయేవి కాదు. అన్ని సమస్యలు ధనంతో పోయేవి కావు. కరెక్టా కాదని చెప్పేది?
కొన్ని సమస్యలు నువ్వెంత ఆస్తిపరుడు అయినా ఉండొచ్చు, నీకెంత ఐశ్వర్యమైన ఉండొచ్చు, నీకెవరో తెలిసినా ఉండొచ్చు, కానీ దేవుడు చేస్తేనే ఆ కార్యం అక్కడ జరుగుతుంది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనుడు అన్నాడు, నీకు కుమారుడు లేడు కదా, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, బై నెక్స్ట్ ఇయర్ అబౌట్ దిస్ టైమ్, అబౌట్ దిస్ సీజన్, వచ్చే సంవత్సరం ఈ కాలము నాటికి నీ దగ్గర కుమారుడు ఉంటాడు. వాట్ మనీ కెనాట్ బై, what money cannot give you, that's what God is going to give us. డబ్బు ధనము ఇవ్వలేనటువంటి దాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యంలో ఒక మాట అంటాడు, ఈ విత్తనం వేసే వానిలో ఏమీ లేదు, దానికి నీళ్లు వేసే వానిలో ఏమీ లేదు, వృద్ధి కలుగజేసేది ఎవరో? దేవుడే. యు కెనాట్ బై దట్ గ్రోత్. ఆ వృద్ధిని నువ్వు ధనంతో సంపాదించలేవు, దేవుడిస్తే తప్ప. వాట్ యు కెనాట్ గెట్ విత్ మనీ, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. ధనముతో నీవు కొనలేని దానిని నేను నీకు ఇస్తానన్నాడు దైవజనుడు. అలాగే నెక్స్ట్ ఇయర్కి ఆమె చేతిలో బాబు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? whatever he spoke, ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగింది. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఇక్కడ నుండి గమనించగలిగితే కొంతమంది క్రిటిక్స్ ఏమంటారండి, దట్స్ గుడ్, ఓకే, దేవుడు ఆశీర్వదించాడు, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, బట్ స్టిల్ మరి ఆ కొడుకు చనిపోయాడు కదా, ఆ కొడుక్కి బాగోలేదు కదా, ఆరోగ్యం బాగోలేదు కదా. క్రిటిక్స్ అందరూ దేన్ని చూస్తారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, నేను చేస్తున్న షర్ట్ ఎంతమంది కనబడుతుంది? షర్ట్ బాగుందా లేదా? మామూలుగా అడిగానండి. అందరు కనబడుతుందా? ఒక బటన్ కానీ లేదనుకుందాం, అక్కడ అనుకుందాం. మీరు అందరూ ఏది చూస్తారు? పాస్టర్ గారికి మీద బటను లేదు, తక్కిందంతా చూడరు. ఆయన డ్రెస్ బాగానే ఉంది కదా, ఒక్క బటనే కదా లేదు, అంత పట్టించు, మీకు బటన్ లేదు మీదనే. కుమారుడు వచ్చాడు, కానీ అందరూ చూసేదేది? ఆ కుమారుడు అనారోగ్యం వచ్చి చనిపోయాడు, అంతే. ఆ కుమారుడికి బాగోపోతే తండ్రి దగ్గర ఎక్కడో పొలంలో ఉన్నప్పుడు తండ్రి అంటాడు, ఇదిగో నా కొడుకుకి బాగోలేదు, వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళిపోండి వాళ్ళ అమ్మ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ద్వారా వచ్చాడు. వాళ్ళ అమ్మ చేసిన పని వలన, ఆ అబ్బాయి తల్లి చేసిన ప్రార్థన, ఆ అబ్బాయి తల్లి చేసినటువంటి త్యాగం, ఆ అబ్బాయి తల్లి చేసినటువంటి సమర్పణ, ఆ అబ్బాయి తల్లి చేసినటువంటి ఆ అర్పణ వలన పుట్టినటువంటి కుమారుడు ఈ అబ్బాయి. అందుగురించి ఎక్కడ తీసుకుని వెళ్ళలే, తల్లి దగ్గర తీసుకెళ్ళిపోండి, వీడికి బాగోలేదు, తలనొప్పి వస్తుంది అంటున్నాడు, కష్టం ఏర్పడింది, తీసుకెళ్ళిపోండి అక్కడికి. అంతే. తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లి ఊళ్ళో ఆయన పడుకోబెట్టుకోగానే వెంటనే ఎంతో టైం పట్టలేదు, చనిపోయాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె ఆ కుమారుని తీసుకొని డైరెక్ట్గా ఎవరి గురించి అయితే కట్టిందో మీదన మేడగది, ఆ మీదన గెస్ట్ హౌస్, అందులో దైవజనుల గురించి ఉంచిన ఆ బెడ్ మీద తీసుకెళ్ళి పడుకోబెట్టింది. అంటే ఆమె ఏ ఆఫరింగ్ అయితే సిద్ధం చేసిందో, ఏ అర్పణ అయితే సిద్ధం చేసిందో, ఏ కానుకైతే సిద్ధం చేసిందో, ఆ కానుకను ఎదుర్కోవడానికి వెళ్ళింది. అంటే మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆఫరింగ్స్ ఇస్తున్నాం అనుకోండి, అది వృధా కాదు. అది నువ్వు వెళ్ళక ముందే అది పని చేస్తుంది అక్కడ. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆఫరింగ్స్ అనేటువంటి ఏంటో తెలుసా? ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం ఆఫరింగ్ అంటే ఏంటనుకుంటామంటే, మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ఫోన్ అవసరం ఉంది, ఈ ఫోన్ ఖరీదు ₹1,00,000 అనుకోండి, ₹1,00,000 తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆఫరింగ్ ఇచ్చి, ప్రభు నాకు ఫోన్ కావాలి, అలా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఫోన్ కొనుక్కో, మళ్ళీ తీసుకొచ్చి ప్రార్థన చేయడం ఎందుకు, ఆఫరింగ్ వేయడం ఎందుకు? ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎప్పుడు ఆఫరింగ్ వేయాలి? ఈ ఫోన్ ₹1,00,000 ఉన్నది, దీన్ని కొనగలిగినటువంటి స్తోమత లేదు, నీ దగ్గర ₹1,000 ఉన్నది, అప్పుడు ఏం చేయాలి? ఆ ₹1,000 ఏం చేస్తాం? యు పుట్ ఇట్ ఇన్ ద ఆఫరింగ్. ఎందుకు? నువ్వు ధనముతో చేయలేనటువంటి టాస్క్ నీ దగ్గర ఉంది, ఇప్పుడు దేవుని యొక్క ఇంటర్ఫరెన్స్ నీకు అవసరం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతావా?
ఆమె ధనాన్ని ఖర్చు పెడుతుంది, ఆమె ఇల్లును కట్టగలదు, ఆ ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా తెచ్చుకోగలదు. కానీ ఆమెకు పిల్లలు లేరు. ఆ పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నోవాహుకు ఇచ్చిన కుమారుడు చనిపోతే ఎక్కడికి వచ్చింది? ఏ ఆఫరింగ్ అయితే దైవజనుడికి ఇచ్చిందో ఆఫరింగ్ దగ్గరికే తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదామా? దట్ మీన్స్ ఆమె ఏమి సమర్పణ అయితే ఇచ్చిందో, ఏ కానుక అయితే ఇచ్చిందో, దేనినైతే దైవజనుడి గురించి ప్రత్యేకపరిచిందో అక్కడికి తీసుకొచ్చి అదే బెడ్ మీద ఆయన్ని పడుకోబెట్టింది. ఏమీ జరగలేదు. నువ్వు వెంటనే కబురు పెట్టింది, ఒక పనుని పంపించు, నేను దైవజనుడిని చూడాలని. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె రావడం చూసి అర్థమైపోయింది దైవజనుడికి. కొంతమంది వచ్చినట్టు అర్థం అవుతుందా లేదా చెప్పండి? కొంతమంది వాళ్ళ వాకింగ్ స్టైల్ చూస్తే తెలిసిపోద్ది. వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు పరిగెడుతున్నారు అనుకోండి, స్పీడ్గా నడుస్తున్నారు, ఈయనకేదో కొంచెం ఎమర్జెన్సీ ఉన్నదని అర్థమైపోతుంది. కొంతమంది నెమ్మదిగా నడుస్తుంటే ఇది రోడ్డు మీద కొంతమంది చాలా ఫాస్ట్గా వెళ్తారు, కొంతమంది చాలా నెమ్మదిగా వెళ్తారు. ఆ నెమ్మదిగా వెళ్ళి వాళ్ళు వెనకదలు ఎంత ట్రాఫిక్ ఆగిపోద్దో ఎప్పుడైనా చూసారా లేదా? సో ఈమె చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆమె రావడం చూసాడు ఆయన దైవజనుడు. వెంటనే అన్నాడు శిష్యుడితో, ఆ గెహజీతో అన్నాడు, ఆ మీద కష్టంలో ఉన్నట్టుంది, ఏంటో ప్రాబ్లం, అందరూ బాగున్నారా అని అడుగు అన్నాడు. వెళ్ళి అడిగితే ఆమె అన్నది, అందరూ బాగానే ఉన్నాం, మా కుటుంబం అందరూ బాగానే ఉన్నాం, నా కొడుకు అందరూ బాగానే ఉన్నాం, దేవునికి స్తోత్రం. బాగోలేదని చెప్పలేదు ఆవిడ. ఇలాంటి విశ్వాసం మనకుందా? అంత బాగానే ఉంది, నథింగ్ రాంగ్. దగ్గరికి వచ్చింది, దైవజనుడిని కలవాలి, కలిసింది. వెంటనే దైవజనుడి కాళ్ళ మీద పడిపోయింది. దైవజనుడు అన్నది, నేను అడిగానా నా కొడుకు కావాలని? నేను అడగలేదు కదా, నువ్వు నాకు కొడుకు ఇచ్చావు, ఏంటిది, నేనేం చేయాలి? దైవజనుడు అన్నాడు, ఇలా జరుగుతుందని దేవుడు నా దగ్గర ఎందుకో మరుగుపరిచాడు అన్నాడు. ఇలాగ జరుగుతుంది అని దేవుడు నా దగ్గర ఎందుకో మరుగుపరిచాడు ఈ సంగతి. ఇదిగో నా దండాన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళిపో, అక్కడ పెట్టు ఆ బాలుడి దగ్గర. ఎవ్వరు కనబడినా సరే వాళ్ళకి నమస్కారం చేయొద్దు, ఏమి చేయొద్దు, దండం తీసుకెళ్ళి పెట్టు అని చెప్తే ఆవిడ మళ్ళా కాళ్ళ మీద పడిపోయింది. నో 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 నువ్వు వస్తేనే. సో ఇప్పుడు దైవజనుడు బయలుదేరి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? కొన్నిసార్లు కొంతమంది ఎవరిని పంపిస్తానన్నా ఇష్టపడరు. ఎవరు కావాలి? పాస్టర్ గారే కావాలి. ఒక్కొక్కసారి నాకు ఒక రేంజ్లో కనబడుతుంటుంది. అన్ని చోట్ల తిరగలేక, అన్ని పనుల్లో అటెండ్ అవ్వలేక చాలా టఫ్ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. దైవజనుడు బయలుదేరాడు, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళగానే డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బెడ్ మీద బిడ్డ పడుకొని ఉన్నాడు. చనిపోయి ఉంటే వెంటనే డోర్ వేసాడు, ఆ బిడ్డ మీద పడుకున్నాడు. మళ్ళీ లేచాడు, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ లేచాడు, అటు ఇటు తిరిగాడట, మళ్ళీ పడుకున్నాడు. పడగానే 7 సార్లు తుమ్మి ఆ బిడ్డ కళ్ళు తెరిచాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా అండి? యువర్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ విచ్ యు కెనాట్ బై విత్ యువర్ మనీ. నీ ధనముతో కొనలేనటువంటి ఆశీర్వాదం when God gives you and he will restore it back no matter. అది ఎలాంటి స్థితి అయినా సరే దేవుడు దాన్ని మళ్ళా తిరిగి రెస్టోర్ చేస్తాడు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి ఏంటంటే, కొన్ని అవసరతలు, మనకున్నటువంటి అవసరతలు నువ్వు ఇతరులతో చెప్పుకోలేవు, ఇతరులతో షేర్ చేసుకోలేవు. ఏమని చెప్తే ఏమనుకుంటారో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ధనముతో తీరలేని ప్రతి అవసరత దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? దిస్ మార్నింగ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్, స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి సిద్ధపడినట్లయితే లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కన్ను మూయండి. యాజ్ వీ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధానంలో మనం నిలబడి ఉంటుండగా, సే yes Lord, this particular situation
ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇది మనీతో అయ్యేది కాదు, ఇది ధనంతో అయ్యేది కాదు, ఇది ఇన్ఫ్లుయెన్స్తో అయ్యేది కాదు, ఇతర పరిచయాలతో అయ్యేది కాదు, డాక్టర్స్ చేసేది కాదు, ఇంజనీర్స్ చేసేది కాదు, లాయర్స్ చేసేది కాదు, అఫీషియల్స్ చేసేది కాదు, ప్రధానమంత్రి చేసేది కాదు. ఇది దేవుడు చేసేది. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలిగింది, నీవు మాత్రమే చేయగలిగినటువంటిది. థ్యాంక్ యూ లార్డ్. ఓ వి థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. మీకు అవసరత ఏంటో నాకు తెలీదు, కానీ మీకు తెలుసు కదా. బహుశా ఒక ఫోన్ కొనాలంటే డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఒక వెహికల్ కొనాలంటే డబ్బులు ఉండొచ్చు, ఒక ఇల్లు కొనాలంటే ధనం ఉండొచ్చేమో. కానీ కొన్ని పనులు, నీకు ఆరోగ్యం కావాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీకు డబ్బులు ఆరోగ్యం రాదు. నువ్వెంత ధనం ఖర్చు పెట్టినా నీకు ఆరోగ్యం రాదు. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్. ఎంతమంది డాక్టర్స్ దగ్గర తిరిగి ఉంటామో మనం. కొంతమంది ఎంతమంది డాక్టర్స్ దగ్గర తిరిగి ఉంటారో, ఎన్ని చోట్ల తిరిగి ఉంటారో, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో మాత్రమే సాధ్యం. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. Yes, his things are great. ఆయన కార్యములు గొప్పవి. ఆమె అవసరత ఏంటో తెలుసుకున్నాడు ఆయన. She couldn't believe what the man of God said. ఈ ఉదయ కాల సమయంలో ఏ అవసరతతో వచ్చావో నువ్వు దేవుని సన్నిధానంలోనికి, ఏది నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో, ప్రాబబుల్లీ ఇట్ మే బి అవుట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ ఇట్ మే బి అవుట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యాన్ని దాటి ఉన్నదేమో అది కానీ దేవుని సామర్థ్యానికి దాటి మాత్రం లేదది. pour out your spirit. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మాలో ఎవరికైనా అల్ప విశ్వాసం ఉన్నట్లయితే ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. పరిపూర్ణమైన విశ్వాసంతో నీ ఎదుట నిలబడగలిగి మా అవసరతలు తీర్చుకోగలిగిన విశ్వాసంతో నింపండి. నీ బిడ్డలందరూ ఇక్కడ నిలబడి ఉంటుండగా ఎవరికి ఏ అవసరతో నీకు తెలుసు ప్రభువా. హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి మా దేవుడా నీకు వందనాలు. వచ్చే సంవత్సరం ఈ కాలము నాటికి అది జరుగునుగాక. నీ బిడ్డలు దేని గురించి ప్రార్థిస్తున్నారో అది నీకు తెలుసు ప్రభువా. నువ్వు వినగలిగినటువంటి దేవుడవు. ఆ కార్యము వచ్చే సంవత్సరము ఈ కాలము నాటికి జరుగునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి.
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. Whenever we pray, I strongly recommend to pray with complete faith. పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి అని నేను ఆశపడుతున్నాను. దిస్ మార్నింగ్ ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నామో దేవుడు దాన్ని దయచేసి ఉన్నాడని నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? యు ప్రేడ్ ఫర్ సంథింగ్ అండ్ గాడ్ హ్యాస్ డన్ ఇట్. రిమెంబర్, నాట్ ఆల్వేస్ వీ హియర్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్. అస్తమాను ఇలాంటి వాక్యాలు వినలేకపోవచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో సమస్తము సాధ్యమే. ఇఫ్ యు ఆర్ హియరింగ్ దిస్ వర్డ్ టుడే, ఈరోజు ఈ వాక్యం వింటే డేట్ నోట్ చేసుకోండి. వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు అది మన ఎడల జరిగించునుగాక. ఓకే, ఆన్లైన్లో వాచ్ చేసేవారు మీ అర్పణ దశమ భాగం ప్రత్యేక అర్పణ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి పంపించండి. ఎన్వలప్ సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. ఇఫ్ యూ హ్యావ్ ప్రేయర్ రిక్వెస్ట్ యూ కెన్ రైట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టుడే. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. సంబడి ఈజ్ గోయింగ్ టు బి బ్లెస్డ్. మనలో కొంతమంది దీవించబడుతున్నారు దేవుని చేత. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్. గనురాలైన సునేమీయురాలు ఆమె ఆఫరింగ్ తీసుకొని వచ్చింది. బిడ్డను పొందుకుంది. ఆ బిడ్డ చనిపోయినప్పుడు తిరిగి మరలా జీవింపజేసింది. ఆమె ఇచ్చిన అర్పణే, ఆమె ఇచ్చిన అర్పణలో నుండి ఆ కార్యం జరిగింది. వెన్ యు ఆర్ గివింగ్ సంథింగ్, గాడ్ వాంట్స్ టు ఫిల్ ఇట్ అప్. నువ్వు ఇస్తున్నప్పుడు దేవుని దాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. షేర్ ఇట్, షేర్ ఇట్, షేర్ ఇట్. లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్స్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానములోనికి, నీ సముఖములోనికి మేము తీసుకొని వస్తుంటుండగా వీటి యందు మీ దృష్టి ఉంచండి. నీ దృష్టికి యోగ్యమైందిగా, పరిశుద్ధమైందిగా కనబడినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. ధైర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. రేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. ఒకరి గురించి ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, నీ సన్నిధానంలోనికి తీసుకొని రాబడిన ఈ ప్రత్యేక అర్పణలను మీరు ప్రత్యేకంగా దృష్టి ఉంచండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో జరిగినట్టు సహాయం చేయండి. ఒక దినాన్ని మేము కూడా సాక్షులుగా ఉండే అవకాశం మీరు మాకు దయచేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరొకసారి అనౌన్స్మెంట్స్ చదవడానికి ఇష్టపడుతున్నాను. రేపు సాయంకాలం 7 గంటలకి సలాపు ఆనుపాలెం విక్టరీ టెంపుల్ 6th యానివర్సరీ. దానిలో దయచేసి మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తే మంచిది అని నేను ఆశపడుతున్నాను. ఐ ఎంకరేజ్ యూ టు అటెండ్. అదే మన చర్చి. అది ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. 6 సంవత్సరాలు అయింది. ఇట్స్ ఎ బేబీ చర్చ్. వీ కాల్ బేబీ చర్చ్. అంటే చిన్న పిల్లవానిలాగా చూసుకోవలసిన సంఘం అది. బేబీకి మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అబ్జర్వ్ చేస్తుండాలి, మన ప్రెజెన్స్ ఇవ్వగలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా అలాంటి దగ్గర కనబడడానికి ఇష్టపడాలి. సో 6th యానివర్సరీ, దయచేసి అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడాలి. రేపు సాయంకాలం 7 గంటలకు అక్కడ ఆ యానివర్సరీ జరుగుతుంది. నెక్స్ట్ మంగళవారం సాయంకాలం 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్ ఉంది ఇక్కడ. పోయిన వారం చాలా అద్భుతమైనటువంటి మిడ్ వీక్ సర్వీస్ జరిగింది ఇక్కడ. చాలామందికి బాప్తీసం అంటే అర్థం తెలియదు, రక్షణ పొందడారా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. బట్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ బైబిల్ స్టడీ గోయింగ్ ఆన్. బైబిల్ స్టడీ చాలా బాగా జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వాలని మనం చేస్తున్నాం. శుక్రవారం ఉదయం 10:30కి స్త్రీల కూడిక. దేవుని సన్నిధానంలో స్త్రీలందరూ కలిపి ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ విమెన్, ప్లీజ్ గ్యాదర్ హియర్ బై 10:30 ఆన్ ఫ్రైడే. ఆదివారం యథావిధిగా మనకి మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. లాస్ట్ నిన్న కాక మొన్న నేను ఒక మాట చెప్పాను, మరలా ఒక ప్రశ్న ఫిబ్రవరి నెలకి ఇవ్వబోతున్నానని. ఆర్ యూ రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? యా, డెఫినెట్లీ పట్టుదలతో చేయాలి. ఇప్పుడు ఫెయిల్ అయిపోకూడదు. నేను చేస్తాను, 100% నేను సాధిస్తాను అనే మైండ్ సెట్తో ఉండాలి. అందులో ఈవినింగ్ 7 o'clockకి మరలా వీడియో లింక్ వస్తుంది. దానిలో ప్రశ్న ఏంటంటే, వాట్ వాజ్ ది మోస్ట్ మెచ్యూర్ యాక్ట్ ఇన్ దిస్ వీడియో, హూ డిడ్ ఇట్? ఆ వీడియో అంతట్లోనూ ఈ వీడియోలో అత్యంత పరిణితి చెందిన చర్య, తెలుగులో కరెక్ట్గా అంటే మెచ్యూర్డ్ యాక్ట్, మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? కొంతమంది మెచ్యూర్డ్గా, బ్రాడ్ మైండ్, నాకు అంత కరెక్ట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. యూనిట్ హెల్ప్. ఎంతమందికి అర్థమవుతుంది? పోనీ ఎవరైనా హెల్ప్ చేస్తారా ఈ మాటకి? తెలివిగానా? అదే తెలుగు కాదు అది. మెచ్యూర్డ్ అంటే పరిణితే. అదే ఆ మాటే అర్థం అవటం లేదు. మీరు మళ్ళీ కవి భాషలో మాట్లాడితే అర్థం అవ్వదు. అది అర్థం అవ్వక నేను ట్రై చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పండి ఏదన్నా. పరిపక్వమైన అంటే చాలా పెద్ద తరహాగా బిహేవ్ చేసాడు అయినా అని అంటాం కదా. చూసారు ఎప్పుడైనా? వయసు చిన్నదే కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? చాలా పెద్దవాళ్ళగా బిహేవ్ చేస్తారు కదా. అలాగా ఒక మెచ్యూర్డ్ యాక్ట్ ఆ వీడియోలో చెప్పబడింది. అది ఎవరు చేశారు, ఏం చేశారు, ఈ రెండు చెప్పాలి. ఆన్సర్ చాలా సింపుల్, చాలా ఈజీ. బహుశా నేను అనుకుంటున్నాను ఒకసారి మెసేజ్ అంతా వింటే వెంటనే తెలిసిపోద్ది చాలా వరకు. సాయంత్రం 7 గంటలకు ఓపెన్ చేస్తాం. అండ్ దెన్ వీ క్లోజ్ ఇట్ బై 10 o'clock. 3 గంటలు ఇచ్చాం అవకాశం. ఎందు గురించి అంటే విక్టరీ టెంపుల్ వాళ్ళ గురించి అని 1 గంట పెంచాం. ఈరోజు సాయంకాలం అక్కడ మీటింగ్ ఉంది, అందు గురించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పెంచవలసి వచ్చింది. సో 7 to 10. కాబట్టి అందరూ కూడా గెట్ రెడీ. ఐ డోంట్ నో దేవుడు ఎవరిని దీవించబోతున్నాడు.
మరలా నేను ఈ ప్రశ్నని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందనుకోండి, యూ కెన్ ఆస్క్ మీ. కొన్నిసార్లు ప్రశ్న అర్థం కాకపోవచ్చు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఈ ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? రైట్. సో చాలామంది చేతులు ఎత్తారు అర్థమైందని. కనుక ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళని అడిగి తెలుసుకుంటే చాలా సింపుల్. దేవుడు మనల్ని దీవించిన గాక. ఎన్ని గంటలకి వీడియో? 7. గెట్ రెడీ. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని మేము విన్నాం. వినిన వాక్యం వృధా కాకుండా మా హృదయాలలో నాటబడినట్టు సహాయం చేయండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మా దేవుడా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవైనా వాటన్నిటిలో నుండి తప్పించే దేవుడు నీవు మాకున్నావు. నీ ఆశీర్వాదం ఎన్నటికీ మా మీద ఉంచబడును గాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరికి ఏ అవసరత ఉందో ప్రభువా, అనేక సార్లు ధనముతో నిండలేనటువంటి అవసరత, ధనము తీర్చలేనటువంటి అవసరతలు ఎంతోమందికి ఉన్నాయి. అలాంటి అవసరత మీరు తీర్చండి. మీకు మాత్రమే సాధ్యం. మీరే సమస్త మహిమ మీరు తీసుకోండి. ఈ రాబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. ఉద్యోగాలు చేసేవారు, ఇదిగో వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు, ఇంటి పనులు చేసేవారు, చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో సమస్తములో మీ సన్నిధి మాతో ఉంచండి. మాలో ఏ ఒక్కరి దగ్గర నుండి ఏ చెడు వార్త వినబడకుండా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.